జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న హోంగార్డ్స్కు దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. ఈ సందర్భంగా హోంగార్డ్స్కు పరేడ్ నిర్వహించి డ్రిల్ చెక్ చేయడం జరిగింది. రోజు వ్యాయామం ఆరోగ్యానికి శ్రేయస్కరమని, సిబ్బంది, అధికారులు ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు. శారీరకంగా శక్తి సామర్థ్యాలతో ఉన్నప్పుడే ఎలాంటి విధులనైనా ధైర్యంగా నిర్వహించగలమని, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరకంగా ఫిట్గా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇప్పుడు వరకు చూస్తే చాలా మందికి పోలీస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఓవర్ వెయిట్ ఉన్నారు. సో మీరందరూ కూడా కొంచెం 9 to 5 జాబ్కి అలవాటు పడాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ టు ద అదర్ కొంచెం లైట్ పోస్టింగ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎనీ ఇష్యూ ఫర్ గ్రీవెన్స్ అడిషనల్ ఎస్పీ విల్ బి ద నోడల్ ఆఫీసర్ ఉంటుంది. ఆఫీస్లో ఉంటారు, మీరు ఆర్ఐ తీసుకుని రావచ్చు. లేదు ఆర్ఐ అవైలబుల్గా లేకుంటే డైరెక్ట్లీ యూ కెన్ కమ్ టు మై ఆఫీస్. అక్కడ కూడా కాలేదంటే నేను కూడా పక్కన ఉంటాను కాబట్టి విల్ టేక్ కేర్. సో ఎనీ ఇష్యూస్, వైట్ పేపర్స్ ఆర్ దేర్, పెన్ను పేపర్ తీసుకొని మీకు ఏది కావాలంటే అంటే నా లెవెల్లో నేను ఏం చేయగలిగితే అది రాసి ఇవ్వండి. సో డెఫినెట్లీ 100% అది వితిన్ 1-2 డేస్లో ఇష్యూస్ ఏం లేకుండా చూసుకొని నేను చేస్తాను. యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ దగ్గర నుండి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావాలి మన పిల్లలకి అంటే ప్లీజ్ కమ్ బ్యాక్ టు అస్. మా దగ్గర రండి. డెఫినెట్లీ విల్ టాక్ టు సమ్ గుడ్ కంపెనీ. ఏదో చిన్న వర్క్షాప్లో పెట్టిస్తామని కాదు, మంచి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి స్కిల్స్ నేర్పించి మీ పిల్లలకు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మంచి స్కిల్స్ నేర్పించి మన దగ్గర మహీంద్రా కానీ, తోషిబా కానీ, ఎంఆర్ఎఫ్ కానీ ఇట్లాంటి కంపెనీస్లో స్కిల్స్ నేర్పించి మరీ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇప్పిస్తాం. దిస్ ఈజ్ మై వర్డ్. ఎందుకంటే మీ దగ్గర ఉంటుంది అండ్ ఆన్ పార్ విత్ గవర్నమెంట్ సెక్టార్కి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో ఇట్లాంటి కంపెనీస్లలో కూడా అది ఉంటుంది. సో ప్లీజ్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్ మా దగ్గర తీసుకురండి ఇష్యూస్ అన్నీ కూడా. అండ్ హెల్త్ సంబంధించి చాలా వరకు ఒక రకమైన అవేర్నెస్ లేదు. చాలామందికి